పేపర్ లీకా? లోకేష్ బాబు రాజీనామా చేయాలా? అసలు డిఎస్సిలో పేపర్ ఉంటుందయ్యా? డిఎస్సిలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు. అక్కడ ఎవరికి ఇప్పుడు మనందరూ ఉంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఈయనకి రాదు, ఈయనకి వచ్చింది ఆయనకి రాదు, ఉండే వాళ్ళకి అందరికీ రాదు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రగా చేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ ప్రదేశ్ గా చేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, మీ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు మీరు? అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా, అరాచక ప్రదేశ్ గా, గంజాయి ప్రదేశ్ గా, పూర్తిగా అంధకార ప్రదేశ్ గా మార్చారు కదయ్యా మీరు. వాళ్ళకి ఎంతసేపు ఒక మంచి మార్గంలో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఉన్నది, ఒక దుర్మార్గం పరిపాలన మీరు అందించి ఈరోజు 616,322 పోస్టులకి ఈరోజు డిఎస్సి ప్రక్రియ ఎటువంటి తప్పులు లేకుండా మేము పూర్తి చేస్తే, ఈ డిఎస్సి ప్రక్రియ ఏ రోజైతే ఎన్డీఏ కూటమి మొదలుపెట్టిందో 32 కేసులు వేశారు. ఇది అఫీషియల్ గా మాట్లాడుతున్నాం, మేమేమి ఏదో గాలి మాటలు మాట్లాడటం వాళ్ళ మరి ఎక్కడో కూర్చునేసి గాలి మాటలు కాదు. డిఎస్సి జరగకూడదు, టీచర్స్ నియామకం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్ గా మారకూడదు అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, మేము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఢిల్లీ విధుల్లో నాటకాలు అన్నారు. పోయి హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి. 45 రోజుల్లో ఏమి జరగకపోయినా గొడ్డల పోటీని గుండుపోటుగా చేసిన పార్టీ మీది. గొడ్డల పోటీని గుండుపోటుగా చేసిన పార్టీ మీది. డ్రైవర్ని డిక్కీలో చంపేసి తరలించిన పార్టీ మీ ప్రజాప్రతినిధులు. మీరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేది. పూర్తిగా ఒక దుర్మార్గపు పరిపాలన రాజ్యం మెరింది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మీరు అధికార దుర్వినియోగం చేసి ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు తెలుసో తెలీదో మిత్రులారా, ఆ రోజు వాళ్ళ సాక్షి మీడియాలో ఉండే వారిని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగ భర్తీ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే ప్రభుత్వ దీంట్లో పోస్టులో నియమించి లక్షలాది రూపాయలు స్టేట్ ఖజానా నుంచి బదిలీ చేయడం జరిగింది. ఆ పేర్లని మీ వాళ్ళకి సాక్షి చాలా మంది దాంట్లో ఉన్నారు ప్రముఖులు. ఇంకా అవన్నీ చెప్తే మేము అడిగే ప్రశ్నకు ఒకటి కూడా సమాధానం చెప్పలేరు వాళ్ళు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.